అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు కొన్ని విషయాలు ఇక్కడ అర్థమవుతాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 1 ఇయర్ అయిన సందర్భంగా ఆయన వ్యవహార శైలిలో మార్పు కనపడినట్టు మనందరికి కూడా స్పష్టమవుతుంది. అదేం మార్పు అంటారా? గతంలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు ఆయన కొద్దిగా అగ్రెసివ్గా వెళ్ళి కొద్దిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటం జరిగింది. ఎవరు? కేసీఆర్ గారు. అది ఇప్పుడు ఎవరి మీద? ఆంధ్ర వాళ్ళ మీద రెచ్చగొట్టే ధోరణితో. ఎందుకు? ఇక్కడ తెలంగాణలో ఉద్యమాన్ని రేజ్ చేయాలి, ఆంధ్ర వాళ్ళకి చికాకు పుట్టించాలి. అంతేకాకుండా కేసీఆర్ ఏదైతే పందా పెట్టుకున్నాడో అదే పందాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం కేసీఆర్ కంటిన్యూ చేశాడు. ఏది? ప్రతిపక్షాల మీద దాడి చేసే సందర్భంలో కూడా మీకేం తెలుసు సన్నాసులారా, మీకేం బాధ్యత ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏం కావాలో నాకు తెలుసు, నేనే సాధించే రాష్ట్రాన్ని అని ఆయన మొండిగా ఆయన వాదనని వినిపించడం జరిగింది అనేక సందర్భాల్లో. ఏది? దుర్భాషలతో. దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా తిరుగుబాటు చేసింది. ఎవరి మీద? అధికారంలో ఉన్న కేసీఆర్ మీద. రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ లీడర్గా, కాంగ్రెస్ పార్టీ లీడర్గా అదే విధమైన భాషని కొనసాగించి కేసీఆర్ మీద భాషతో దాడి చేశారు రేవంత్ రెడ్డి. అలా చేయటం వల్ల తెలంగాణ ప్రజల్లో వీళ్ళు చెప్పింది, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది కూడా నిజమే అనేది నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారానికి అప్పగించారు ప్రజలు. ఆ పరిపాలనలో 1 ఇయర్లో ప్రభుత్వం ఏం చేసింది అనేది మీ అందరికీ తెలిసింది. ఏది? 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, లేదా ఫ్రీ బస్ కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, 200 రూపాయలకి ఉచిత కరెంట్ ఇవ్వటం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశారు. ఎవరు? కాంగ్రెస్ 1 ఇయర్లో. అయితే కొన్ని హామీలు ఇంకా బాకీ ఉన్నాయి. అయినా సరే అగ్రెసివ్గా వెళ్తున్న రేవంత్ రెడ్డి ఆలోచన ధోరణి మారింది. ఒకసారి ప్రజావేదికలో కేసీఆర్ని దోషిగా నిలబెట్టాలి, మాటలతో కాదు చేష్టలతో అని ఆయన పందా మార్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. పందా మార్చి ఈ జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి గారు అపోజిషన్ పార్టీ లీడర్ అయిన కేసీఆర్ గారికి ఇన్విటేషన్ పంపించారు. వారు రాలేదు. అదొక సందర్భం. నిన్న కాక మొన్న సెక్రటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చి రూపొందించారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రూపొందించిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎక్కువ మంది మహిళల్ని, ఎక్కువ మంది ప్రజల్ని ఇన్వైట్ చేసి ఈ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అధికార పార్టీ అయిన రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రోటోకాల్ అధికారులను తీసుకు ఎమ్మడబెట్టుకుని వెళ్ళి కేసీఆర్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోసం వారం రోజులు ట్రై చేశారు మంత్రివర్గంలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు. అంతేకాకుండా ప్రోటోకాల్ అధికారులు కూడా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అపాయింట్మెంట్ అయితే ఆయన వారం రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇస్తే ఆ రోజు ఇన్విటేషన్ పట్టుకుని వెళ్ళారు. పలానా రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంది, సచివాలయంలో మీరు రావాలి, మాజీ ముఖ్యమంత్రి గారు మీరని ఆయనకి ఇన్విటేషన్ అందించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన వచ్చిన అధికారులందరికీ, మంత్రి గారికి భోజనాలు పెట్టి పంపించారు ఆయన. అయితే వస్తానని కానీ రానని కానీ ఆ సందర్భంగా అక్కడ ఏం చెప్పలే ఆయన. అయితే వస్తారని వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఆయన కూడా రాలేడు. ఇది ఒక రాజులాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి వచ్చి మంత్రిగా కూర్చోలేడు కదా, అందుకని ఆయన కూడా రాడు అని అందరికీ తెలుసు. అయినా కానీ వీళ్ళేంటి, కేసీఆర్ని మేము పిలుస్తున్నాం, ఆయన రావట్లేదు. అసెంబ్లీకి రమ్మని కేసీఆర్ని పదే కోరుతున్నారు ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? వస్తే అసెంబ్లీ వచ్చి మీరు మాట్లాడండి, మీ సూచనలు చేయండి, మేము మా తప్పు ఒప్పులు మేము సరి చేసుకుంటామని పదే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అయినా సరే కేసీఆర్ గారు రావట్లా. ఎందుకు రావట్లేదు? ప్రజల మీద ఆయన అలిగాడని అనుకుంటున్నారు కొంతమంది. ప్రజలకి నేను ఇన్ని చేశాను, నాకు ఓట్లు వేయలేదు, ప్రజలు నన్ను అపోజిషన్లో కూర్చోబెట్టారని కేసీఆర్ గారు ప్రజల మీదే ఆయన అలిగినట్టు మనకున్న సమాచారం. అందుకని ఆయన రాకుండా ఆయన కొడుకు, అల్లుడు, కూతురు వీళ్ళందరినీ ప్రజాక్షేత్రంలోకి పంపించారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏంటి, రేవంత్ రెడ్డి గారి దాటికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారే స్వయంగా ప్రజాక్షేత్రంలో దిగాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఉంది. ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తే ఆయన పరిపాలనలో ఉన్న అవినీతి ఆరోపణలు, మచ్చలు వాటన్నింటి కూడా తీసుకొచ్చి ఎండగట్టాలని రేవంత్ రెడ్డి గారి ఆలోచన. రాలేదనుకో, ప్రజల పట్ల కన్సర్న్ లేదు, ప్రజలకు ప్రజాక్షేత్రం రావట్లేదు అని చెప్పి ఎండగట్టాలనేది ఇంకొక ఆలోచన. ఏది ఇటు చూసినా అటు చూసినా రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.